బ్రేకింగ్ న్యూస్. నీట్ రీ ఎగ్జామ్కు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 21న జరగనున్న పరీక్షకు సంబంధించి మార్పులు చేసింది. గత కొన్నేళ్లుగా విద్యార్థుల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ను పరిగణలోకి తీసుకొని పరీక్ష సమయాన్ని పెంచింది. ప్రస్తుతం నీట్ ఎగ్జామ్ కోసం 3 గంటల సమయం కేటాయిస్తుండగా తాజాగా ఆ సమయాన్ని మరో 15 నిమిషాల మేర పెంచింది. ఈ లెక్కన అభ్యర్థులకు నీట్ పేపర్ పూర్తి చేసేందుకు 3 గంటల 15 నిమిషాల సమయం ఇవ్వనున్నారు. నీట్ పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 15 నిమిషాల వరకు జరగనుంది. ఎగ్జామ్ హాల్లో అటెండెన్స్ షీట్లపై సంతకాలు చేయడం, ఇన్విజిలేషన్ ప్రక్రియలు వంటి తప్పనిసరి అడ్మినిస్ట్రేటివ్ పనుల వల్ల విద్యార్థుల విలువైన సమయం వృధా కాకుండా ఉండేందుకే ఈ అదనపు సమయాన్ని కేటాయించినట్లు ఎన్టీఏ స్పష్టం చేసింది. సమయం పెంపు వల్ల విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్ష రాసే వీలు కలుగుతుందని స్పష్టం చేసింది. ఎన్టీఏ నీటి పరీక్ష సమయం పెంపుతో పాటు మరో నిర్ణయం కూడా తీసుకుంది. లెక్కలు చేసుకునేందుకు, డయాగ్రామ్స్ వేసుకునేందుకు క్వశ్చన్ పేపర్ బుక్లెట్లో రఫ్ వర్క్ కోసం కేటాయించే స్థలాన్ని భారీగా పెంచనుంది. గతంలో రఫ్ వర్క్ కోసం కేవలం 2 పేజీలు మాత్రమే ఉండగా ఈసారి దాన్ని 4 పేజీలకు పెంచారు. 2 రఫ్ పేజీలు బుక్లెట్ ప్రారంభంలో, మరో 2 పేజీలు బుక్లెట్ చివరన అందుబాటులో ఉంటాయి. ఈ విధానం ఇంగ్లీష్తో పాటు అన్ని ప్రాంతీయ భాషల క్వశ్చన్ పేపర్లోనూ అమలు కానుంది. జూన్ 21న జరగనున్న పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులందరూ తమ అడ్మిట్ కార్డులోని సూచనలను జాగ్రత్తగా చదువుకోవాలని ఎన్టీఏ సూచించింది.